ప్రజ్వల్ సీడ్స్. ఇది కాసారం ఇనపరాపల్లికి పోయే కాలిదారి, అంటే వెనకడ పాత రోజుల దారి. అయితే ఇప్పుడు కూడా పొలానికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కళ్ళు ఈ దారిన కాసారం దారిన చేలు చుట్టానికి వెళ్తా కూడా చేనుకి వెళ్ళి గట్టి మీద పోయి చూసేవాడికి ఏంటంటే లోపల కాపు లేదు. ఇప్పుడు కొన్ని దారింబడి చేలు ఉపదానం పోతాయి, అబ్బా 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 అనేది కాయలేదంటారు. ఉపదానం పోయిందని ఒక రైతులు అనుకునే పొజిషన్ అది. అయితే ఈ చేలు ఏంటంటే దాని పోల కాయలేదంటే మనం వచ్చి కనుక పైకి ఎత్తుకుంటే చూసి లోపలికి వచ్చి చూసేవాడికి కాపు కనపడుద్ది. లోపలికి చేలోకి వచ్చి మండ పైకి ఎత్తితే కాయ భూదేవత కనుక విత్తనం దాచి పెట్టుకుంటుందని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. విత్తనాలు ఎదపెట్టినప్పుడు కొన్ని విత్తనాలు దాచి పెట్టుకుంటుంది, అన్ని మొలవడి చెప్తారు పెద్దలు. అదే మోడల్ చెట్టు ఎట్లా ఆడుతుంటే కాపు దాచి పెట్టుద్ది. ఒక చాటే కాపు ఉందని అనుకుంటారు కదా, నువ్వు కాయకాయ చెప్తారు. ఇంకో చెట్టు చూపించు. ఆడుకోసావు ఒకసారి ఏదో ఒక చెట్లు పెట్టుకొని గొప్పల కోసం చెప్పేది కాదు. రైతు సోదరులు మొత్తం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వేసుకోవాల్సిన వెరైటీ కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు మనకి 10 మంది రైతులు వేసుకోవాలి బాగుండాలన్న ఆలోచన మేము చెప్పటమే కానీ ఏదో మన రైతులను మోసం చేసి మన కంపెనీ మన వ్యాపారస్తులం కాదు. వీటి వల్ల మనం ఏదన్నా ముందు ఉంది, ఇంకా 2 కోతలు వస్తాయి. ఎంత అవుతుంది? 20 సెంటాలు అయింది. వాటి 2 సార్లు మందు పైన మందు కొట్టి దీనికి ఒకసారి కొడతాం. ఇది కూడా బాగుంది కాబట్టి తట్టుకుంటుందని. అందుకని మనకేంటంటే ఇది పురుగు మందులు చాలా తక్కువగా, పురుగు మందు కానీ తెగులు మందులు కానీ తర్వాత నల్లి కానీ మొత్తాన్ని తట్టుకొని నిలబడింది విత్తనం. వచ్చే సంవత్సరం వేసిన వరకు దీన్ని వేద్దాము అనే ఆలోచన మనసులో ఉంది. అది మీతో చెప్పకూడదు. మేము 9 రైతులు అనుకుని కూర్చొని ఈ సంవత్సరం 9 వేసి నీ ఊళ్ళో తలా ఎకరం వేశారు. పక్కన మన్ని ఆంజనేయ ఆయన ఒక ఎకరం వేసి ఉంటే తేజ చాలదు అంటున్నాడు. ఆయన కూడా పొద్దున మా ఇంటికి నీళ్ళకి వచ్చి బాగుందని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇంకా 10 మంది చూస్తే ఇంకా ప్రతి ఒక్కరికి కూడా విత్తనం వేయొద్దు అనేది లేదు. ఈ పాటినేల ఇప్పుడు నీళ్ళు పెట్టక నెల అయింది. నెల అయినా కానీ పాటినేలలో కూడా మళ్ళీ వేసుకొచ్చి ఇట్టాలే ఉంది. పాటినేలలో నీళ్ళు పెట్టిన 3 రోజులు ఆరిపోతాయి. ఈ రైతులు మొత్తం చేసి పాఠశాలలో ఉన్న పొజిషన్ ఏందా అని. రెడ్ ప్లస్ 4-9 ఎత్తే నా ఎత్తుంది. ఏ చెట్టు పెట్టుకున్నా బాగానే ఉంది. బాగానే ఉంది. ఈ చెట్టు కింద 2 తంతలు అయిపోయినాయి కొయ్యటం. ఇప్పుడు ఈ వర్షం పండుగ అంత అయిపోతే ఇంకోసారి పచ్చికాయింది. పైన మళ్ళీ బెత్తి కొమ్మ వచ్చిన కళ్ళే వచ్చినట్టుగానే పూత పోయటం కాయ కావటమే కానీ దీనికి తామర పువ్వు దీన్ని ఏం చేయట్లేదు. ప్రజ్వల్ సీడ్స్.